శ్రీమతి రామానుజన్ మహా జై శ్రీమన్నారాయణ. మన గోదమ్మ ఇవాల్టి రోజున 4వ పాసురం వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆజి మజై కన్నా ఒన్ను నీ కై కరవేల్ ஆழியுள் புக்குமுகந்து கொடு ஆர்த்து ஏறி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழியம் தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின் அதிருந்து தாழாதே சாங்கம் உதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గజి నీరాడ మగిజిందేలోరెంబావాయ్. మన గోదమ్మ 4వ పాసురంలో ఆజి మజై కన్నా అంటున్నారు. 3వ పాసురంలో మన గోదమ్మ వర్షము పడితే నెలకు 3 రోజులు వర్షం పడితే పాడి పంట, గోవుల సమృద్ధి, అదేవిధంగా వరి చేలు, నీటిలో ఉండే చేపలు అన్నీ తుళ్ళి తుళ్ళి పడుతున్నాయి, వరిచేలు ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉన్నాయా అని నిన్నటి రోజున అనుగ్రహించారు మన గోదమ్మ. నీరు వర్షము అనగానే ఎవరొచ్చారు మన గోదమ్మ దగ్గరకు అంటే వర్షదేవుడైన పర్జన్యుడే వచ్చాడట. చేతులు కట్టుకుని, అమ్మ ఆజ్ఞ ఇవ్వు తల్లి, నీ గోష్ఠిలో చేరి కైంకర్యము చేస్తాను అని పర్జన్యుడే గోదమ్మని ప్రార్థిస్తున్నాడు ఏం చెయ్యాలి అని. పరమాత్మను ఆశ్రయిస్తే కేవలం పరమాత్మకే సేవ చేయడము కాదు, పరమాత్మను ఆశ్రయించిన సేవ ఎక్కడి వరకు రావాలి? దాసుల వరకు రావాలి. కనుక ఆ పర్జన్య దేవుడు కూడా పెరుమాళ్లకు మాత్రమే కైంకర్యము కాకుండా పరమాత్మను ఆశ్రయించిన, పరమాత్మకు శరణాగతి చేసిన గోపికల వరకు ఆ అభిమానం వచ్చి సేవ చేస్తాను, ఆజ్ఞ ఇవ్వు తల్లి అని ప్రార్థిస్తున్నాడు పర్జన్య దేవుడు. ఎవరితో? మన గోదమ్మతో. ఆజి మజై కన్నా, మన గోదమ్మకు ఏం చూసినా ఎవరు కనిపిస్తారు? మన కృష్ణయ్యే కనిపిస్తారు. కనుక వర్షదేవా పర్జన్య అనకుండా కన్నా అంటోంది. ఎటువంటి వాడు ఈ పర్జన్యుడు అంటే ఆజి మజై, గంభీరమైన స్వభావము కలిగిన వర్షానికి నిర్వాహకుడా ఓ వర్షదేవా కన్నా అని పిలుస్తోంది మన గోదమ్మ. వర్షం కురిచేటప్పుడు నీవెలా కురవాలో తెలుసునా? ఒన్ను నీ కై కరవేల్, నీలో కొంచెం కూడా వర్షాన్ని దాచుకోకుండా వర్షాన్ని కురవాలి. చెన్నైలోనే కురుస్తాను, ఆంధ్రాలో కురవను, తెలంగాణలోనే కురుస్తాను, చెన్నైలో కురవను అని కాదు. మొత్తట లోకమంతా నీ యొక్క వర్షాన్ని వర్షింప చెయ్యాలి, కొంచెం కూడా దాచుకోకుండా. అలా మన సీతమ్మ గారు పాపానాంబ శుభానాంబ ప్లవంగమా అంటూ అంతగా బాధ పెట్టిన 700 మంది రాక్షస స్త్రీలను కూడా హనుమత్ స్వామి వారితో చెప్పి రక్షించింది. కనుక నీవు ఎలా వర్షం కురవాలో తెలుసునా? అమ్మగారు ఎలా అయితే అందరినీ రక్షించారో, తప్పు చేసిన రాక్షస స్త్రీలను కూడా ఎలా అయితే రక్షింపచేశారో సీతమ్మ గారు, అలాగే నువ్వు కూడా వీళ్ళు పుణ్యం చేశారు, వీళ్ళు పాపము చేశారు, వీళ్ళ కర్మలిన్ని అని లెక్క పెట్టకుండా ఆనాడు త్రివిక్రముడు ఎలా అయితే ప్రతి శిరస్సున పాదాన్ని పెట్టాడో, లోకాలని కొలిచేటప్పుడు రాయి రప్ప లోకం అజ్ఞాని జ్ఞాని అని తారతమ్యం లేకుండా త్రివిక్రముడు లోకాలని కొలిచేటప్పుడు భూమి మీద కూడా పాదాన్ని పెట్టాడు కదా. అలా కొలిచేటప్పుడు ప్రతి ఒక్కరి నెత్తిన శిరస్సున పాదాన్ని త్రివిక్రముడు పెట్టినట్లుగా మన సీతమ్మ గారు బాధ పెట్టిన 700 మంది రాక్షస్త్రీలను రక్షింపచేసినట్లుగా అలా ఓ వర్షదేవా నీవు కూడా కొంచెము కూడా నీలో ఆ నీటిని దాచుకోకుండా వర్షాన్ని కురిపింప చెయ్యాలి అంటున్నారు మన గోదమ్మ వర్షదేవుడితో. ఇంకా ఎలాంటి నీటిని స్వీకరించాలో తెలుసునా? ఎలా చెప్పు తల్లి అంటున్నాడు. ఆజియుల్ పుక్కు,
ఎక్కడ మునగాలి, ఎక్కడ వెళ్ళాలి నీటిని స్వీకరించడానికి? భూమి మీద అనేక మడుగులు ఉంటాయి. ఆనాడు సగరన్ చక్రవర్తి 60,000 మంది పిల్లలు అశ్వాన్ని వెతకటం కోసమని పాతాళ లోకానికి వెళ్ళారట. ఆ భూమిని అంతటిని కూడా గోతులు గోతులుగా తవ్వి పాతాళ లోకానికి వెళ్ళారట. అలా చిన్న చిన్న మడుగులలో, చిన్న చిన్న గోతులలో నీటిని స్వీకరించడం కాదు ఓ వర్షదేవా. ఆజీ అంటే సముద్రము, ఉల్ ఆ సముద్రము మధ్యన వెళ్ళి పుక్కు ఆ సముద్రములో ప్రవేశించి పైపైన నీటిని కాదు, లోపలికి వెళ్ళి ముగంద్ జలమంతా కూడా ఆ సముద్రపు నీటిని కొడు బాగా త్రాగి ఎలా ఆకాశం మీదకి వెళ్ళాలో తెలుసునా? ఒక నిండు గర్భిణి ఎలా అయితే మెల్లగా మెల్లగా నడుస్తుందో అలాగే నీవు కూడా సముద్రం లోపలికి వెళ్ళి ఆ నీటినంతటిని కూడా బాగా స్వీకరించి 6 గర్జన చేస్తూ మెల్లగా ఆకాశానికి వెళ్ళాలి. ఏరి ఆకాశాన్ని ఎక్కాలి, ఆకాశం అంతా వ్యాపించాలి. ఎలా గర్జన చెయ్యాలి? ఏదో నీటిని స్వీకరించి ఇంట్లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇంటి బయటకు వచ్చేసరికి ఏమైంది, నేలంతా తడిచింది, ఓ వర్షం పడిందా అన్నట్లుగా కాకుండా మొత్తం గర్జన. ఆ గర్జన వినగానే అంటే మేఘం ఉరుముతుంది కదా, ఆ ఉరుము వినగానే మా గోపికలందరూ మా వాళ్ళందరూ ఆనందపడాలి. కొడు ఆర్తు ఏరి గర్జన చెయ్యాలి. ఆనాడు హనుమత్ స్వామి వారు సీతమ్మ దగ్గరకు వెళ్ళి సీతమ్మ దగ్గరకు వెళ్ళి రామచంద్రుడి వైభవాన్ని సీతమ్మకు చెప్పి అంగుళీకాన్ని చూపించి తిరిగి రామచంద్రుడికి సీతమ్మ వైభవం చెప్పటానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు హనుమత్ స్వామి అంటూ కండేన్ సీత దృష్టా సీత అంటూ గట్టిగా గర్జన చేస్తూ వచ్చారట. మొత్తం వానరులందరికీ వినిపించేలా కండేన్ సేవించాను సీతమ్మని అని. అలా ఆనాడు వానరులందరూ కూడా హనుమత్ స్వామి యొక్క మాటను విని ఎలా అయితే ఆనందపడ్డారో, ఓ వర్షదేవ నీవు కూడా వర్షం కురిసేటప్పుడు గర్జనతో ప్రారంభించాలి వర్షం. ఆ గర్జన వినగానే ఆనందపడాలి, ఓ వర్షం పడబోతోంది అని. ఇంకా ఎలా కురవాలో తెలుసునా, ఎలా మేఘం ఉండాలో తెలుసునా పర్జన్యదేవా, ఓ వర్షదేవా అంటుంది. ఎలా ఉండాలి తల్లి? ఊషి ముదల్వన్ ఉరువంబోల్ మెయ్ కరుత్తు. మన గోదమ్మ గారికి ఎవరిని చూసినా కన్ననే కనిపించాలట. కనుక కృష్ణయ్య ఎలా వేంచేసి ఉంటాడు అంటే నల్లటి తిరుమేనితో వేంచేసి ఉంటాడు. ఎంత నలుపు అంటే గోపికలందరూ చీకటిని ప్రార్థించారట. ఏమే చీకటి, కృష్ణయ్య మాకు దక్కట్లేదు, నీకు కనిపిస్తే మాకు అప్పచెప్పవా అని. గోపికలందరూ కృష్ణయ్యకు పగలంతా గోవుని కాయడంతో సరిపోతుంది, గోపికలకు దొరకట్లేదు, చిక్కట్లేదు మన కృష్ణయ్య. సరే రాత్రి సమయంలో కృష్ణయ్య గోపికల దగ్గరకు బయలుదేరుతూ ఉన్నట్ట. వెంటనే చీకటి మన కృష్ణయ్యను చూసి, చీకటిగా నల్లగా నేనే అందంగా ఉన్నా, నాకంటే కృష్ణయ్య చీకటి నల్లగా అందంగా ఉన్నాడే అంటే ఒక్కసారి గాఢాలింగనం చేసుకుందట. చీకటి విడుస్తూ విడుస్తూ తన రంగు కూడా కృష్ణయ్యకు అప్పచెప్పి మరీ విడిచిందట. అంత నల్లగా చీకటి కంటే కూడా నల్లటి తిరుమేనితో, నలుపు అంటే నీలమేఘ వర్ణం అంటే లోపల అంత దయట మన కృష్ణయ్యకి. కనుక మా కృష్ణయ్య ఎలా అయితే నల్లగా నీలమేఘంగా వేంచేసి ఉన్నాడో, కనీసము నీవు కూడా అంత నల్లగా ఆకాశం అంతా వ్యాపించాలి. ఆ నలుపు లోపల ఏముంది కృష్ణయ్యకి అంటే దయ, కరుణ, జాలి, రక్షకత్వం ఇవన్నీ ఉన్నాయి. నీకు అవన్నీ లేకపోయినా కనీసం మా కృష్ణయ్యలాగా నల్లటి తిరుమేనిని అంటే నల్లటి మేఘంగా ఆకాశం అంతా వ్యాపించు. ఊజి ముదల్వన్ పరమాత్మ ప్రళయం పూర్తి అయ్యింది. ప్రళయం అయిన తర్వాత ఎలా ఉన్నాయి అంటే చేతన అచేతనాలు, అచేతనం ఎలా అయితే కదలలేని స్థితిలో ఉన్నదో, చైతన్యం కలిగిన ఆత్మకు కూడా శరీరం లేకుండా అచేతనంగా పడి ఉండదట. పరమాత్మ చూసి బాధపడ్డాట. అయ్యో
చక్కగా విచిత్త దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం, చక్కగా ఇంద్రియాలను ఇచ్చాను, శరీరాన్ని ఇచ్చాను, అయినా దుర్వినియోగం చేస్తున్నారే కైంకర్యానికి కాకుండా అని బాధతో ప్రళయం. మళ్ళీ మన యొక్క అవస్థ దీన స్థితిని చూసి పరమాత్మ ప్రతి జీవాత్మకు మళ్ళీ శరీరాన్ని ఇవ్వాలి అని సంకల్పించినప్పుడు ఊజి ముదల్వన్, కారణభూతుడట పరమాత్మ. చేతనాలకు అచేతనాలకు, చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా కారణభూతుడెవరు అంటే పరాత్పరుడు కనుక ఊజి ముదల్వర్. ఆ కారణం ఆ సృష్టి చేసేటప్పుడు పరమాత్మ దయతో ఎంత నల్లటి తిరుమేనిని ధరిస్తాడో అలాగే ఓ వర్షదేవ నీవు కూడా ఔదార్యంతో ఆకాశమంతా నల్లగా వ్యాపించి ఉండాలి. ఎలా ఉండాలి నీ రూపము అంటే ఉరువంబోల్ ముదల్వన్ ఉరువంబోల్, కారణభూతుడైన శ్రీమన్నారాయణుడి యొక్క శరీరం ఎలా అయితే మెయ్ నల్లగా ఉన్నదో దేహము అలా నీవు ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి తల్లి? పాజియం తోలుడై పర్పనాభన్ కయిల్, అలాగే పాజి విశాలమైన, చాలా అందమైన, తోలుడై భుజాలు కలిగిన, విశాలమైన అందమైన భుజాలు కలిగిన పర్పనాభన్ కయిల్, ఆ పద్మనాభుడి యొక్క శ్రీహస్తము. ఆజిపోల్ మిన్ని వలంబురిపోల్ నిన్ను అదింద్, ఆజి పద్మనాభుడి యొక్క కుడి చేతిలో ఉండే ఆజి చక్రతాళ్వాన్ వలె ఓ పర్జన్య నీవు మెరవాలి. అలాగే వలంబురిపోల్ పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క ఎడమ చేతిలో ఉండే శంఖము పాంచజన్యము వలె శబ్దము చెయ్యాలి అంటున్నారు మన గోదమ్మ. చూడండి ఎంత అందమైన వర్ణనో. పద్మనాభ విరుమాళ్ళేమో నీలమేఘ వర్ణం, ఆయన శ్రీహస్తాలు అరచేయి ఎర్రగా ఉంటుంది, చక్రతాళ్వాన్ బంగారు వర్ణంలో వేంచేసి ఉంటారు. అదేవిధంగా ఎడమ చెయ్యి అరచేయి ఎర్రగా ఉంటుంది, శంఖతాళ్వాన్ తెల్లటి రూపంతో వేంచేసి ఉంటారు. పెరుమాళ్ళ యొక్క అధరాలు ఎర్రగా ఉంటాయి. అంత గొప్ప వర్ణముతో పరమాత్మ అంత అందంగా వేంచేసి ఉన్నాడు. అటువంటి పద్మనాభుడి యొక్క శ్రీహస్తంలో ఉండే చక్రము వలె ప్రకాశించాలి, మెరవాలి పర్జన్య. పరమాత్మ చేతిలో ఉండే శంఖతాళ్వాన్ వలె ఉరమాలి, శబ్దం చెయ్యాలి. ఆ శబ్దం కూడా ఎలా చెయ్యాలో తెలుసునా? ఆనాడు కృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించగానే కౌరవుల యొక్క గుండెలు బద్దలైనాయట. అలా కాదు సుమా, రుక్మిణి పిరాటికి ఆనందం కలిగింపచేశారట శంఖతాళ్వాన్ నాదముతో కృష్ణయ్య. కనుక రుక్మిణి ఎలా అయితే శంఖనాదము విని ఎలా అయితే ఆనందపడ్డారో అలాగే ఓ పర్జన్య నీ యొక్క ఉరుము అలా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇంకా వర్షం ఎలా కురవాలో చెప్తున్నారు. తాజాదే సాంగముదైత సరమజైపోల్, తాజాదే ఆలస్యము చేయకుండా మెల్లగా ఆకాశానికి ప్రవేశించి సాంగం రామచంద్రుడి చేతిలో ఉండే ఆ కోదండము నుంచి ఎలా అయితే శర వర్షం బాణాల వర్షం పడుతోందో ఉదైత సరమజైపోల్, అలా రామచంద్రుడి చేతిలో ఉండే ఆ సారంగం నుంచి శర వర్షం ఎలా అయితే పడుతోందో రాక్షసుల మీద, ఆనాడు రామచంద్రుడి యొక్క ధనస్సు నుంచి వచ్చే బాణాల వర్షానికి రాక్షసులు చనిపోయారు. కానీ అలా కాదు సుమా, వాజ ఉలగినిల్ అంత వేగంగా లోకమంతా ఉలగినిల్ లోకమంతా ఆనందపడేలా పెయిదిడాయ్ వర్షించాలి. ఆ వర్షంలో నాంగళం మార్గజి నీరాడ మగజిందేలో రెంబావాయ్. ఈ మార్గశీర్ష మాసము రోజున ఓ వర్షదేవా నీవు అలా వర్షాన్ని కురిస్తే మా పెద్దలు ఆనందపడతారు, మేము ఆనందపడతాము అంటూ మన గోదమ్మ వర్షం ఎలా కురవాలో వర్షదేవుడికి ఆజ్ఞాపిస్తున్నారు, వర్షదేవుడికి చెబుతున్నారు. ఆజి మజై కన్నా
ஒன்னு நீ கை கரவேல் ஆழியில் புக்கு முகந்து கொடு ஆர்த்தே நீ ஊழி முதல்வன் ஒருவம்போல் மெய் கருத்து பாழியம் தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிந்து தாழாதே சாங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గశి నీరాడ మగిషిందేలోరెంబావాయ్. మన గోదమ్మ నామ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు కదా ప్రతి పాసురంలోనూ. మొదటి పాసురంలో నారాయణ, రెండవ పాసురంలో క్షీరాబ్దినాథ, మూడవ పాసురంలో ఉత్తమన్, నాలుగవ పాసురంలో పర్పనాభ అని నామాన్ని చెప్పారు మన గోదమ్మ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.